హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ పిండితోటి రవ్వ బజ్జీ అయితే వేస్తున్నానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది, స్ట్రీట్ స్టైల్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రవ్వ బజ్జీ వేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కింద. చాలా బాగుంటుంది. ఇడ్లీ పిండితో అయితే వేస్తున్నాను. నేను 2 స్పూన్లు మైదా వేసాను, కొంచెం జీలకర్ర, 3 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్టు. ఉల్లిపాయలు అయితే ఎక్కువగా ఉండాలండి దీంట్లో. ఇదైతే బండ్ల మీద అమ్ముతారు కదా, స్ట్రీట్ స్టైల్. అక్కడ పునుకులు అయితే చాలా బాగుంటాయి. రవ్వ బజ్జీ వేస్తున్నాను చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నాను. 1 స్పూన్ అయితే సాల్ట్ వేసాను నేను. స్టిక్కీగా అంటుకోవడం కోసం 2 స్పూన్లు అయితే మైదా వేసానండి. ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ టేస్ట్ బాగోదు. పిండి అనేది ఇలా గట్టిగా ఉండాలండి. మొత్తం అయితే కలిపేసి పెట్టుకున్నాను నేను. సోడా అయితే వేయట్లేదు, గుల్లగానే వస్తుంది. ఆయిల్ అయితే వేసుకుని వేడి చేసి పెట్టుకున్నాను. వేడైపోయింది, నేను పునుగులు అయితే వేసేస్తున్నాను. బజ్జీ అయితే వేసాను కదండి. మీడియం టు హై ఫ్లేమ్ మార్చుకుంటూ వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇవ్వండి, మంచిగా క్రిస్పీగా గుల్లగా వస్తుంది లోపల. మంచిగా కూడా ఉడికించి చూడండి లోపల. ఇది రవ్వ కదా, ఆయిల్ అయితే పీల్చుకుంటుందండి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇదిగోండి రవ్వ బజ్జీ కొత్తిమీర పచ్చడితో అయితే తింటున్నాను. చాలా టేస్టీగా ఉందండి చట్నీతోటి. లోపల కూడా మంచిగా కుక్ అయ్యింది, ఎటువంటి పిండి ఏమీ లేకుండా మంచిగా కుక్ అయ్యిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.